బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తీహార్ జైలుకు బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. Our President Ramchandrarao garu to address the media. మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రఘునందనరావు గారికి, జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్నారు ఇక్కడ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఇంకా 3 రోజులు ఉండగా పూర్తి క్యాన్వాసింగ్ పూర్తి అవుతున్న సందర్భంగా దాదాపు 23 మున్సిపాలిటీలు, అంటే ఆ 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి వాతావరణంలో పోటీ చేస్తూ ఉన్నది. ఇటు భారతీయ జనతా పార్టీకు ప్రజలు మద్దతు పెద్ద ఎత్తున ఇస్తున్నారని చెప్పి స్పష్టంగా మాకు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గంభీరంతో మేము 100 గెలుస్తాం, మేము అన్నీ గెలుస్తాం అనేది చెప్పుకుంటున్నారు. మనకు బీఆర్ఎస్ పార్టీ నైతికంగానే వాళ్లకు ఓటడే అధికారం తెలంగాణలో కోల్పోయారు. తెలంగాణ ప్రజలు వారికి అధికారం ఇస్తే 10 సంవత్సరాల్లో వారి కుటుంబం చేసినటువంటి ఒక కుంభకోణాలైతే ఏంది, ఈ రాష్ట్రంకు అనేకమైనటువంటి ఒక కష్టాల్లో ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకే ఒక దారిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వారు అవినీతి చేశారు, వీరు అవినీతి చేశారు. వారు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు పూర్తి చేయలేదు, వీరు పూర్తి చేయలేదు. వారు ఇల్లు కడతారు, డబుల్ బెడ్రూమ్, వాళ్ళు కట్టలేదు, వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను, వీళ్ళు కట్టలేదు. అంటే దేంట్లో చూసినా కూడా వాళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేశారు. అవినీతి అనేది ఈ 2 పార్టీలు, దాంట్లో 2 అన్నదమ్ములు, ట్విన్స్, 2 కమల పిల్లలు. వాళ్ళు లక్షలాది కోట్లు 10 ఏళ్ళు చేస్తే వీరు కొన్ని ఒక వేలాది కోట్లు 2 ఏళ్ళు చేశారు. వారికి ఇంకా 2 ఏళ్ళు ఉంటే వాళ్ళు కూడా 1,00,000 పూర్తి చేస్తారు. అంత వేగంగా. నేను చెప్పిన మాట కాదు కదా, వాళ్ళ సొంతంగా డిప్యూటీ సీఎంఏ నైనీ కోల్ బ్లాక్స్ని, కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయటమే అనుమానానికి దారితీస్తుంది ఎంతవరకు జరిగిందని. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రి ఓఎస్డీనే ఒక కార్పొరేట్ ఇండస్ట్రీస్ మీద తుపాకీ పెట్టి బెదిరించే విషయాలను మనకు దేశంలో ఎంత అవినీతి జరుగుతుంది, ఎన్ని కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ అవినీతి ఇవన్నీ కూడా. అయితే నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట అన్నారు, మేము సిబిఐకి ఇచ్చినాం కదా కాళేశ్వరం, మనం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళిద్దరు ఒకటి అని చెప్తా ఉన్నారు. సిబిఐకి ఇచ్చిన మాట వాస్తవమే. ఏమి ఇచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ఇవ్వలే. నేను ఈరోజు కూడా మీ యొక్క పత్రికా ఒక విలేకరులతో, మీ యొక్క ప్రసార సాధనాలతో తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నాను. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రెస్ మీట్. జోగి రమేష్ తిరుపతికి పోతా ఉన్నాడు. తంబళ్ళపల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి ఈ మాదిరిగా గుమికూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి 2 గంటల నుంచి 5 గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే 2 గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే కనీసము లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము
కలిసి ప్రయాణం చేసుకుంటారు. నీకు రెస్పాన్స్ కూడా లేదు, కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలా. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఇక్కడే కాదు, అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే. పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1:30 దాకా జరిగిన దహనకాండ, పోలీసుల సమక్షంలోనే 5 బండ్లు 5 కార్లు పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు, ఆఫీస్ అంతా తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు. ఇక్కడ కూడా అంతే, పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోలా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రదారులుగా ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ నాయకులు, వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము. ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఏమన్నాడు, ఊరిక చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పు గన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పు గన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా, ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా అనుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఫ్రమ్ ద నోటిఫికేషన్ మీరు కనుక కేర్ఫుల్గా చూస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొదటి రోజు నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్లో ఏదైతే మొత్తం ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ ఒకటే రోజులో చేయాలని చెప్పిన తీరు ఇవన్నీ కనుక చూసినట్టయితే దురదృష్టం, రాష్ట్ర ఎన్నికల సంఘం హ్యాస్ ఇండాల్జ్డ్ ఇన్ ఎ కాన్స్పిరసీ కొల్యూడెడ్ విత్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అండ్ దెన్ బ్రేజన్లీ వయలేటింగ్ ది కాన్స్టిట్యూషన్. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గానికి ఇవాళ పాలకపక్షానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డి ప్రేరేపితులై ఎట్లా వ్యవహరిస్తుండ్రో అనడానికి కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారి పైననే దాడి చేయాలని చెప్పని ప్రయత్నం చేసినారు. అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కార్యకర్తల పైన రాళ్లతో కర్రలతో దాడులు చేసి తలకాయలు బలగొట్టి వాళ్ళ క్రూరమైన హింసకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. రెండవ ఉదంతం, హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు మంచిర్యాలలో ప్రచారం చేసుకుంటే ప్రచారం చేరిస్తలేరండి. కేతనపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో
Is it not the responsibility of the Director General of Police? Is it not the responsibility of the State Election Commission to ensure that fair and free elections are conducted? To ensure that a free environment is provided for the opposition to conduct democratically and peacefully the campaign? ప్రచారం కూడా చేసుకొనియొద్దని చెప్పని మల్లారెడ్డి మీద దాడి చేస్తారు. నువ్వెట్లా ప్రచారం చేస్తావని చెప్పని హరీష్ రావు గారిని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వారిపైన కూడా పెద్ద ఎత్తున దాడులు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దానికి ప్రోత్సాహం ఇచ్చింది స్థానికంగా ఉన్న మంత్రులు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతా ఉందా ఎన్నికల సంఘం పోలీసులను మేము అడుగుతా ఉన్నాం. ఇద్దరు మాజీ మంత్రుల పైన ఇవాళ దాడులు జరిగేటువంటి ఒక పరిస్థితి దిగజారింది అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయా? ఎన్నికల సంఘం రాసిచ్చేయరు, లేకపోతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అన్ని మున్సిపాలిటీలు మరిగా ఎందుకు ఎన్నికలు ఇవంతా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, లైన్లు, ప్రచారాలు ఎందుకు మరిగా? మీకు అంత కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే, అంత ఉలకబోసుకోదలుచుకుంటే మీరు రాసిచ్చేయండి. ఓకే. కొనసాగింపుగా కోదాడలో మామిడి దివ్య అని చెప్పని బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పడేస్తారు. బెదిరించి బుర్కా వేసుకొని కప్పుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు. సాక్షాత్తు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి వికారాబాద్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్లు ఎన్నిక కాగానే బయటికి గుంజుకొచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుతున్నారు. బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ గురువారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఈ నెల 2న సరెండర్ కావాలని ఆదేశించగా గడువు పెంచాలంటూ రాజ్పాల్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు వెంటనే లొంగిపోవాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసు తమ సంస్థ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు రాజ్పాల్ యాదవ్ ఆయన భార్య ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2018లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు రాజ్పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. రాజ్పాల్ కు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై నటుడు అప్పీల్ చేసుకోగా 2019లో సెషన్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ రాజ్పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే 2024లో ఢిల్లీ హైకోర్టు రాజ్పాల్ కు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. రాజీ కుదుర్చుకోవాలంటూ రాజ్పాల్ కు సూచించగా మురళీ ప్రాజెక్ట్స్ కు డబ్బు చెల్లిస్తానని రాజ్పాల్ కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే ఆయన మాట నిలబెట్టుకోలేకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అమర్పేట్ నియోజకవర్గంలోని ఆజాదీ నగర్, ప్రేమ్ నగర్ వివిధ బస్తీల్లో సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ ముద్రాజ్, మాజీ డివిజన్ అధ్యక్షుడు లింగారావు ఆధ్వర్యంలో సీసీ రోడ్ ఇన్నోవేషన్ చేపట్టారు. అనంతరం బస్తీలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వాళ్లతో కలిసి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులను వెంటనే ప్రజల సమస్యలను తీర్చాలని కోరారు. ప్రజలకు ఏళ్ల మేము ఉంటామని భరోసా ఇస్తూ బస్తీలలో స్థానిక నాయకులతో బస్తీలలో పాదయాత్ర చేశారు. అనంతరం అమర్పేట్ కార్పొరేటర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా డివిజన్ లో తను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ పార్టీని గెలిపిస్తాయని, అదేవిధంగా పార్టీ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని తెలిపారు. पिछड़ के लिए हम लोग याद है हम लोग इधर अन्ना कौन दिया बाबा अन्ना जमील अन्ना लेके अन्ना लोड भाई रंग अन्ना మీ దగ్గర ఉందా లేదా? లేదంటే లేదు, నీ ఎస్టిమేషన్ కొత్తది పెట్టారు సార్ అని అన్న బ్యాలెన్స్ మిగులుతా 4 వేలకు తీసేయండి కానీ
అందరు నమస్కారం. ఇవాళ ప్రేమ్నగర్లో రోడ్ ఇనాగ్రేషన్ అయింది 37 లక్షలతోని. అలాగే మన ప్రేమ్నగర్లో హైమావతి స్కూల్ దగ్గర డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ అయింది, సెవరేజ్ లైను, అది 3 లక్షలతోని. ఇవాళ 2 ఇనాగ్రేషన్లు మా ఎమ్మెల్యే కళ్యాణ్ వెంకటేష్ గారు ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే బస్సులో తిరిగితే కొన్ని సమస్యలు చెప్పారు జనాలు. ఎక్కడ వెళ్ళినా కూడా కొద్దిగా రోడ్ ఇనాగ్రేషన్కి వెళ్తే ముఖ్యంగా సమస్య డ్రైనేజీ చెప్తున్నారు, లేకపోతే వాటర్ పొల్యూషన్ అని చెప్తున్నారు. దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్తున్నాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తూ ప్రజల వెంబడి ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముంగడికెళ్ళి చేసుకుంటూ జరుగుతుంది. దానికి మా ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తను ఏ విషయం ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, తమ్మి ఏ రోడ్ అయినా సరే, ఏ డ్రైనేజ్ అయినా సరే మనం సొంత డబ్బులతో చేయించవచ్చు అని కొన్ని విషయాల్లో కూడా తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలా బస్తీలలో డ్రైనేజ్ సమస్య, రోడ్ శాంక్షన్ అయితే అక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ కూడా చేయడం జరుగుతున్నది. దీనికి ప్రజలు కూడా మంచి స్పందన చేస్తున్నారు. అలాగే ప్రేమ్నగర్లో ముఖ్యంగా కొన్ని ఏరియాలలో లైట్లు రావడం లేదు. లైట్ల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కొత్త లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్ననే లైట్స్ వచ్చాయి, కాకపోతే టెక్నికల్గా ఈ లైట్స్ వాళ్ళవి జిహెచ్ఎంసీకి డైవర్ట్ అయినాయి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా కొద్దిగా లైట్లు రావడం లేట్ అయింది. ఈ 2-3 రోజులలో దాన్ని కూడా లైట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి గలీలో లైట్లు వెలుగులాట చేస్తున్నాం. ఎందుకంటే రాబోయేది రంజాన్ కాబట్టి ప్రతి ఏరియాలో, ప్రతి మస్జిద్ దగ్గర లైట్లు ఉండాలని మా ఎమ్మెల్యే గారు నేను కోరడం జరుగుతుంది. కాబట్టి మేము తప్పకు అధికారులకు కూడా చెప్తున్నాము, ఏ విషయంలో కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. మేము కానీ ఎమ్మెల్యే కానీ ముంగటుండి కావాలంటే ఆ ఏరియాలో పోయి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నాం. 2 డివిజన్లు అవుతున్నాయి కాబట్టి రిజర్వేషన్స్ బట్టి ఎక్కడైనా కూడా పోటీ చేయొచ్చు. కాకపోతే అందరు కూడా అవకాశాలు ఇప్పుడు అందరికి వస్తాయి కాబట్టి అందరూ కూడా అడగవచ్చు, దాంట్లో ఏం బాధ లేదు. అందరూ కూడా పోటీ చేసుకోవచ్చు. కాకపోతే ప్రజల ఆశీర్వాదంతో నన్ను మళ్ళీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. వరంగల్ జిల్లా వరంగల్ 35వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. శివనగర్ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రహదారుల అభివృద్ధితో స్థానికులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ మాట్లాడుతూ శివనగర్ ప్రాంతంలో ఎంతో కాలంగా సీసీ రోడ్ల అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు దశల వారీగా చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను గురించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్, నవీన్ రాజ్, శ్రీరామ్, రాజేష్, పగడాల సతీష్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివనగర్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నాయకులు తెలిపారు. రైనా జరగనా
ఈ నెల 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి వారితో చర్చించారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రాజలింగం, సాగర్, ఆర్కే నాయుడు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకొని సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. పోటీలో బీజేపీ కాస్త వెనుకబడినట్టు కల్పిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక ప్రకటన చేశారు. తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ను కలిశామని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆయన పూర్తి మద్దతు తెలిపారని వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తీహార్ జైలుకు బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.